హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను గుడ్లు కూర చేశానండి. చాలా బాగుంటుంది. సో మామూలుగా కాకుండా ఒకసారి ఈ విధంగా మీరు చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అన్నది కలర్ మారేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని తర్వాత మూత తీసి చూస్తే చూసారా, టమాటాలు అనేది సాఫ్ట్ అయినాయి కదా. ఇందులో పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, ధనియా పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్. ముందు మనం జీలకర్ర వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసి ఒకసారి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే చింతపండు రసం వేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకొని కొంచెంసేపు బాయిల్ చేయాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇలా బాయిల్ చేయాలి. సో తర్వాత ఈ గుడ్లకి ఇలాగా ఘాట్లు పెట్టాలండి, లేదంటే మామూలుగా వేసేసుకోవచ్చు. సో నెమ్మదిగా ఒక్కోటి ఆ పులుసులో వేసేసుకోవాలి గుడ్లు. తర్వాత ఇందులోనే కొంచెం బెల్లం అనేది వేసుకోవాలండి. బెల్లం వేయడం వల్ల చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. సో తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ఇలా కలపాలండి. సో ఈ పులుసు అనేది కొంచెం దగ్గర పడేదాకా మూత పెట్టుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. సో చూసారా, దగ్గర పడింది కదా. ఒకసారి బాగా కలుపుకుందాం. సో ఇంతేనండి, టేస్టీగా ఉండే గుడ్లు కూర రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.